ఇలా ప్రిన్స్ కట్ డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్‌కి పైకి ఇలా మార్క్ చేసుకొని దాన్ని ట్రిమ్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది ఉంటది వేసుకున్న తర్వాత. డాట్ విడ్త్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్‌ట్రా క్లాత్ అనేది ఉండాలి కాబట్టి ఇటువైపు ఖర్చుల సైడ్ నేను ఎక్స్‌ట్రా 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని పైకి ఇలా మార్క్ చేసుకొని అది ఎలా అయితే డ్రా చేసుకున్నామో అది ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా డాట్ విడ్త్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ప్రిన్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ అపెక్స్ పాయింట్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ లో చంక దగ్గర నుంచి ఒక డాట్ పెడతాం కదా, అలా ఇక్కడ కూడా ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇటువైపు పార్ట్ లో 3.5 కి మార్క్ చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ కి విడ్త్ మార్క్ చేసుకొని అది ఇలా ట్రిమ్ చేసి పెట్టుకోండి. నార్మల్ గా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ లో మనం ఎక్కువగా ఫేస్ చేసేది సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. అది రాకూడదు అంటే ఇక్కడ నేను చూపిస్తున్న మెథడ్ యూస్ చేయండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కింద 1/2 ఇంచ్ ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్స్ కట్ మీద సైడ్ జాయింట్స్ చేస్తాం కదా, అక్కడ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఆ ప్యాటర్న్ పేపర్ ఎక్స్ట్రా ఉన్నది మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసుకోండి. పైన చంక దగ్గర ఇలా డాట్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఎక్స్ట్రా అదంతా కూడా ఇలా ట్రిమ్ చేసుకోండి.